ఇప్పుడు మీకు ఒక రహస్యమైన చోటు గురించి చెప్పబోతున్నాను. అది ఎలాంటిది అంటే ఖచ్చితంగా వెన్నులో వణుకు పుట్టిస్తుంది, గుండె దడదడ కొట్టుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ అందరూ భయంకరంగా అరుస్తూ దొర్లుతూ బాదుకుంటూ కనిపిస్తారు. అవును, ఇక్కడ దెయ్యాలను వదిలిస్తారు అంటే ఇదేదో దర్గానో లేదా బాబాల చోటో కాదు. భూత్ పిశాచ్ నికట్ నై ఆవే మహావీర్ జబ్ నాము సునావే. మహేందీపూర్ బాలాజీ దేవాలయం రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఉంది. మహేందీపూర్ బాలాజీ దేవాలయం అనేసరికి ఇది బాలాజీ టెంపుల్ అనుకుంటారు, కానీ ఇది హనుమంతుల వారి ఆలయం. హనుమంతుల వారిని సంకట్ మోచన్ అని కూడా పిలుస్తారు, అంటే రిలీవర్ ఆఫ్ పెయిన్ అని అర్థం. అయితే ఇలాంటి దేవాలయమే మన తెలుగు రాష్ట్రాలకి దగ్గరలో ఉన్న కర్ణాటకలో ఉంది. అదే గాన్గాపూర్లో శ్రీ దత్తుని దేవాలయం. ఈ ఆలయం మీద మేము ఆల్రెడీ ఒక వీడియో చేసాం. అది నేను పైన ఐ బటన్లో అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో తర్వాత అది కూడా చూడండి. మనం ఏ గుడికి వెళ్ళినా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎంతో హాయిగా ఉంటుంది. కానీ ఈ గుడిలో అడుగు పెడితే కాళ్ళు చేతులు వణుకుతాయి. గుడి గంటలు మోగిన గుండె దడ పెరుగుతుంది. అరుపులు కేకలు పూనకంతో ఊగిపోయే జనాలు వామో ఒక్కటేమిటి ఇంకా చాలానే కనిపిస్తాయి. ఇండియాలో మరే ఆలయంలో కనిపించని భయానక వాతావరణం ఇక్కడ ఉంటుంది. అయితే ఇక్కడ మనుషులని పట్టి పీడించే భూత ప్రేత పిశాచాలు, దుష్టగ్రహాలు, చేతబడులు, ఇవే కాక నెగటివ్ ఎనర్జీతో అంత చిక్కని బాధలున్న జనాలు పూర్తి నమ్మకంతో రోజు వేలాది భక్తులు వస్తుంటారు. ఇది మూఢనమ్మకంలా ఉన్న అక్కడ జరుగుతున్నవి చూస్తే మూఢనమ్మకం కాదు అనిపిస్తుంది. ఈ ఆలయం మొత్తం 3 విభాగాలుగా ఉంటుంది. హనుమంతుల వారు, భైరవ్ బాబా, పేత్రాజ్ సర్కార్ని దర్శించుకుంటాం. అయితే ఇక్కడ హనుమంతుల వారి ఛాతి పక్కన నుండి నీరు నిరంతరం ధారగా కారుతుంటుంది. ఆ జలాన్ని వచ్చిన భక్తుల మీద చల్లడం ద్వారా వారికి ఉన్న దుష్ట శక్తులు వదులుతాయని ఇక్కడి నమ్మకం. 2013లో జర్మనీ, నెదర్లాండ్, ఢిల్లీ నుంచి శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు చేశారు. అయితే దాని వెనుకున్న రహస్యాన్ని మాత్రం తెలుసుకోలేకపోయారు. ఇక్కడ మధ్యాహ్న సమయంలో దర్బార్ కార్యక్రమం జరుగుతుంది. ఈ దర్బార్లో వాళ్ళకి ఉన్న సమస్యలు తీరడం కోసం 2 పళ్ళాల్లో ప్రసాదాన్ని అర్జీ రూపంలో సమర్పించాల్సి ఉంటుంది. దాన్ని భగవంతునికి నివేదించి దాంట్లో నుంచి 2 లడ్డులు మనకి ఇస్తారు. అవి తినకుండా తల మీద తిప్పి వెనక్కి పడేయాల్సి ఉంటుంది. అంతకంటే ముందు ఉదయం మరియు సాయంత్రం సమయంలో గుడి తెరవక ముందు ఆరతి కార్యక్రమం జరుగుతుంది. ఆ ఆరతిలో ఎవరైతే దుష్ట శక్తులతో బాధపడుతున్నారో వారు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తారు. ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి, ఇక్కడి ప్రసాదాన్ని పంచకూడదు. ఎవరైనా ఇతర వ్యక్తులు ఇస్తే తీసుకోరాదు. ఇక్కడి ప్రసాదాన్ని కానీ మరే ఇతర వస్తువులు కానీ మన వెంట తీసుకురాకూడదు. ఇది ఖచ్చితంగా పాటించాల్సిన నియమం. అలాగే ఈ మందిరంలో ఎంటర్ అయినప్పటి నుండి బయటకు వచ్చేంత వరకు వెనక్కి తిరిగి చూడకూడదు. అలా చేస్తే దుష్ట శక్తులు దానిని ఆహ్వానంగా తీసుకొని శరీరంలోకి ప్రవేశిస్తాయని బలంగా నమ్ముతారు. సో ఫైనల్గా ఏంటి అంటే ఇది చాలామంది మూఢనమ్మకం అని నమ్మేవాళ్ళు ఉన్నారు, అలాగే ఇలాంటి సంఘటనలు నిజంగా అనుభవించి నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాటిపై మీ అభిప్రాయాలు అలాగే మీరు ఎప్పుడైనా చూసుంటే కమెంట్ చేయండి. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.